మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందా? ఇంకా హెయిర్ వాల్యూమ్ అనేది పెరగటం లేదా? అండ్ హెయిర్ లెంత్ అనేది చాలా పెరగటం లేదా? అండ్ డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంటుందా? ఈ అన్నిటికీ ఒకే సొల్యూషన్ నేను ఈ వీడియోలో ఒక మ్యాజికల్ హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. అది హైబిస్కస్ హెయిర్ ఆయిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. అండ్ ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో హైబిస్కస్ హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ప్రైమరీ ఇంగ్రీడియంట్ అది హైబిస్కస్ యూస్ చేసి మనం హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేయబోతున్నాం. మన హెయిర్ కేర్లో హైబిస్కస్ని యూస్ చేయటం వల్ల చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది వస్తుంది. ఎందుకంటే హైబిస్కస్లో చాలా పోషకాలు అనేది ఉంటుంది. హైబిస్కస్ యూస్ చేయటం వల్ల మన హెయిర్ అది చాలా స్మూత్గా, షైనీగా అండ్ చాలా గ్లాసీగా అవుతుంది. అండ్ మన హెయిర్ అనేది చాలా గ్రోత్లో కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ హెయిర్ గ్రోత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేయటం వల్ల. హైబిస్కస్ అనేది న్యాచురల్ కండిషనర్. అది మన హెయిర్ని చాలా సిల్కీగా, స్మూత్గా చేస్తుంది. అండ్ హైబిస్కస్ యూస్ చేయటం వల్ల ప్రీమెచ్యూర్ గ్రేని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మీరు ఇంకే ఆయిల్ అయినా వేసుకొని యూస్ చేసుకోవచ్చు. నేను ప్రైమరీగా కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఈ హైబిస్కస్ ఆయిల్ ప్రిపేర్ చేయటానికి. ఇది 2 కప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఇది నేను హీట్ అవ్వకముందే నేను హైబిస్కస్ పెటల్స్ అన్నీ వేసేస్తున్నాను. ఎందుకంటే తర్వాత ఆయిల్ హీట్ అయినాక వేస్తే మనకి ఆయిల్ అనేది బాగా చిందుతుంది. అది మనకి అందుకని నేను ఇప్పుడు ముందే వేసేస్తున్నాను. అంటే కొంచెం ఫ్లేమ్ ఆన్ అవ్వగానే వేసేస్తున్నాను హైబిస్కస్ అనేది. అండ్ ఈ మందార పూలతో పాటు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకొని వేసుకుంటున్నాను. మెంతులు వేసుకోవటం వల్ల కూడా మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెంతుల వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ని కూడా పూర్తిగా రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంకా అదర్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రిమూవ్ చేస్తుంది. కావాలంటే ఇంకా మెంతులు అనేది మీరు ఎక్కువగానే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకుంటున్నాను. ఈ 2 వేసిన తర్వాత మనం ఆయిల్లోకి మనం ఈ హైబిస్కస్ లీవ్స్ అనేది బాగా ఇన్ఫ్యూజ్ అయ్యేంత మటుకు ఉంచి బాగా ఆయిల్ అనేది బాగా డార్క్ కలర్లోకి వచ్చేంత మటుకు బాయిల్ అయ్యేంత మటుకు అండ్ ఈ మందార పూలన్నీ కొంచెం డార్క్ కలర్ షేడ్ వచ్చేంత మటుకు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం హీట్ చేసుకుంటానే ఉండాలి. అప్పుడే మనకి హైబిస్కస్ లీవ్స్లోంచి ఉన్న మొత్తం ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చి మనకి ఆయిల్ అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. అండ్ ఈ హైబిస్కస్ యూస్ చేయటం వల్ల మన హెయిర్కి అనేది చాలా గ్రోత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే హైబిస్కస్లో కెరటిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కెరటిన్ కంటెంట్ మన హెయిర్ గ్రోత్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ హెయిర్ ఆయిల్ మొత్తం బాగా మరిగిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేయాలి. అండ్ ఇది ఓవర్ నైట్ మొత్తం ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాసెస్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి. అండ్ ఈ ఆయిల్ని సపరేట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఒక స్ట్రైనర్ని యూస్ చేసి ఈ ఆయిల్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్ట్రైనర్తో కొన్ని పార్టికల్స్ అయితే మిగిలిపోయి ఉంటాయి. దీనికి మనం ఒక మస్లిన్ క్లాత్ కానీ ఒక నెట్ క్లాత్లో మొత్తం ఈ హైబిస్కస్ లీవ్స్ మొత్తం వేసుకొని మనం ఆయిల్ అనేది పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో అయితేనే మనకి పూర్తిగా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ మందార పూలన్నీ ఆయిల్ని పీల్చేసుకుంటాయి. మనకి ఓవర్ నైట్ మందార పూలల్లోంచి మొత్తం ఆయిల్ మొత్తం మనం వడగట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్లో పూర్తిగా ఆయిల్ని వడగట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది కొంచెం డార్క్ కలర్, ఒక గోల్డెన్ కలర్ షేడ్లోకి అయితే వస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ మనం వీక్కి 2 or 3 యూస్ చేయటం వల్ల మన హెయిర్ గ్రోత్లోను అండ్ మన హెయిర్ని కూడా సిల్కీగా, షైనీగా చేస్తుంది. ఎందుకంటే దీంట్లో కండిషనింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన హెయిర్ని ఫ్రీజీగా ఉండనీకోకుండా ఇది చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా చేస్తుంది. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. దీనికి బదులుగా మీరు ఇంకేమన్నా ఆయిల్స్ యూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కావాలంటే నువ్వుల నూనె కానీ లేకపోతే ఇంకా
ఆల్మండ్ ఆయిల్ కానీ ఇంకేమన్నా అదర్ ఆయిల్స్ కానీ యూస్ చేయవచ్చు. కాకపోతే అందరికీ మనకి ఈజీగా దొరికే ఆయిల్ కోకోనట్ ఆయిల్ కాబట్టి ఈ కోకోనట్ ఆయిల్ యూస్ చేసి నేను ఈ హెయిర్ ఆయిల్ అనే ప్రిపేర్ చేశాను. ఈ హైబిస్కస్ హెయిర్ ఆయిల్ని యూస్ చేయటం వల్ల మన హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది. ఎందుకంటే ఒక 10 టైమ్స్ ఫాస్టర్గా గ్రో అవుతుంది. ఎందుకంటే దీని హైబిస్కస్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అందుకే హెయిర్ గ్రోత్ అనేది చాలా అవుతుంది. So much for watching my video. Please like, share and subscribe to my channel Priyanka Vlogs. See you soon in another video. Take care. Bye bye.